మీకు కథ చెప్తా మంచిగినుండ్రి. ముగ్గురు పోరలు కూసోని మా తాత గొప్ప అంటే మా తాత గొప్ప అని మాట్లాడుకుంటుండ్రుల్లా. మా తాత గజ ఈతగాడు, నీళ్ళల్లో మునిగితే అరగంట దాకా తేలనే తేలాడు అని ఒకడు. గాదానికేనా మా తాత అయితే గంట సేపు ఉంటాడు ఎరికేనా అని రెండోడు. మీ ఇద్దరు తాతలు వేస్ట్, మా తాత అయితే నేను పుట్టినప్పుడు మునిగితే ఇప్పటిదాకా లేవనే లేవలేదట తెలుసా అని మూడోడు. ఎందుకో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్, చెప్పినా. సర్కారోళ్ళు బువ్వ తిన్నోళ్ళు సన్న బియ్యం సంబరాలు చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముక్కిరిస్తున్నారు. మా ఏలువాడినే ఎక్కువ ఓట్లు వండినాయి, మంచి బియ్యం సప్లై చేసినాం, పేదలు కడుపు నిండా తిన్నారు, దేశానికి అన్నం పెట్టినామని గొప్పగా సాటింపేస్తున్నారు. ఏడ మీటింగ్ పెట్టినా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే, కర్ణాటక వాళ్ళు జరంత బియ్యం మాకు అమ్మరా మాకు కమ్మి పడ్డాయి అని అడుగుతుండే. గమ్మత్ ఏందంటే అప్పట్లో పక్క రాష్ట్రాలే అడిగితే ఇప్పుడు పక్క దేశాలకి ఇట్లా అడుగుతున్నాయి. ఫిలిప్పీన్స్ దేశం 8 లక్షల టన్నులకు ఆర్డర్ ఇస్తే మొన్ననే ఫస్ట్ మల్క కింద ఒక ఓడలేసి పంపారు కాకినాడకెళ్ళి. ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్ దేశానికి. ఏరే దేశాలకెళ్ళి కూడా చాన్నే ఆర్డర్లు వచ్చినాయట. మన కాడ వండేదెంత, అందులో మనం తినటానికి పోను మిగిలిందెంత అని లెక్కలు చూసి లోడెత్తుతారట అడిగిన వాళ్ళకు. ఇక ఇన్నేళ్ళు రేషన్ దుకాణాల దొడ్డు బియ్యం ఇస్తే తినలేక చాలా మంది అమ్ముకున్నారు, ఎక్కువ రేటు పెట్టి ఇంట్లోకి కొనుక్కున్నారు. వీళ్ళు ఇప్పుడు మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తుండే వరకు అమ్ముకున్న లేకుండా అయ్యింది, ఏ రేటు కొనే తిప్పల తప్పింది. అప్పట్లో వరేస్తే ఉరే అని దమ్కెళ్ళిస్తే ఇప్పుడు సన్నాలు వండిస్తే 500 బోనస్ ఇస్తున్నారు. ఏ ముచ్చట ఎట్లున్నా దీంట్లో మాత్రం అప్పటికి ఇప్పటికీ నూకల పువ్వకు సన్న బియ్యం పువ్వకున్నంత ఫరక్ ఉన్నదని తిన్నోళ్ళు చెప్తున్నమాట.